కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీ పదవికి అలోక్ వర్మ రాజీనామా చేశారు. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి సెలెక్ట్ కమిటీ తొలగించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కేంద్రం తనను బదిలీ చేసి పదవిని చేపట్టడానికి నిరాకరించారు అలోక్ వర్మ. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీ పదవికి రాజీనామా చేశారు అలోక్ వర్మ. ప్రభుత్వ సర్వీస్ నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయనని సిబిఐకి డైరెక్టర్గా నియమించిన ఒక రోజులోనే సెలెక్ట్ కమిటీ తిరిగి అతనిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీగా పంపించింది. దాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సెలెక్ట్ కమిటీ తొలగించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నాయి. కేంద్రం తనను బదిలీ చేసిన శాఖకు వెళ్లడం తనకు ఇష్టం లేని కారణంగా అలోక్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. అలోక్ వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి సెలెక్ట్ కమిటీ ఆయన్ను తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కేంద్రం తనను బదిలీ చేసిన ఆ పదవిని చేపట్టడానికి నిరాకరించారు అలోక్ వర్మ. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అలోక్ వర్మని సిబిఐ డైరెక్టర్గా బదిలీ చేశారు. అయితే సెలెక్ట్ కమిటీ తిరిగి ఆయనను కేంద్ర ఫైర్ సర్వీసెస్కు పంపించింది. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన సిబిఐ డైరెక్టర్గా ఉన్నారు. తిరిగి కేంద్ర ఫైర్ సర్వీసెస్కు సెలెక్ట్ కమిటీ పంపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అలోక్ వర్మ. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి సెలెక్ట్ కమిటీ తనను తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ప్రభుత్వ ఉద్యోగానికే రాజీనామా చేశారు. కేంద్రం తనను బదిలీ చేసిన ఆ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి తనకు ఇష్టం లేని కారణంగా అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన కేవలం ఒక్కరోజు మాత్రమే సిబిఐ డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. తిరిగి సెలెక్ట్ కమిటీ సమావేశమై అతనిని తొలగిస్తూ కేంద్ర ఫైర్ సర్వీసెస్ కి బదిలీ చేసింది. ఈ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురైన అలోక్ వర్మ తన పదవికి అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.